అధ్యక్ష స్పీకర్ అధ్యక్ష బడ్జెట్లో ప్రతి ప్రౌఢుడు సామాజిక ఆర్థిక రాజకీయ లక్ష్యం న్యాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్న డాక్టర్ అంబేద్కర్ గారి మాటలు బడ్జెట్ ప్రసంగంలో కోట్ చేశారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం అంబేద్కర్ చెప్పిన కోట్స్ను బాగానే చెప్పింది కానీ అంబేద్కర్ గారిని గౌరవించడం లేదు అధ్యక్ష. ఈ దేశంలో అత్యంత ఎత్తైన భారీ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడి ఒడ్డున సచివాలయం పక్కన ఏర్పాటు చేసిన గత కేసీఆర్ ప్రభుత్వం సమూతనంగా గౌరవించింది అధ్యక్ష. కానీ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత సంఖ్యలు వేసి జైల్లో పెట్టినట్టు ఆ విగ్రహాన్ని బంధించారు అధ్యక్ష. ఆ మహానీయుని విగ్రహాన్ని జయంతి రోజున వర్ధంతి రోజున కనీసం ప్రభుత్వం ఒక దండ కూడా వేయలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం తీరు చూస్తుంటే మాటల్లో అంబేద్కర్ మంత్రం, చేతల్లో అవమాన తంత్రం అన్నట్లుగా ఉన్నది అధ్యక్ష. ముఖ్యంగా ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు లేరు కాబట్టి వారే బడ్జెట్ పెట్టిరు కాబట్టి బట్టి విక్రమార్క గారు దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి అంబేద్కర్ గారి ఆశయాల స్ఫూర్తితో ఈ స్థాయికి ఎదిగారు అధ్యక్ష. అలాంటి వాళ్ళు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో కూడా ఆ మహానీయుడి విగ్రహాన్ని ఈ విధంగా అవమానించడం అత్యంత శోచనీయం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఉన్న అంబేద్కర్ విగ్రహానికి దండేసే దిక్కు లేదు కానీ లోయర్ ట్యాంక్ బండ్లో మరొక అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ పెట్టి మరొక విగ్రహాన్ని పెట్టాలని బడ్జెట్లో పెట్టారు అధ్యక్ష. ఉన్న విగ్రహాన్ని దండ వేయకపోవడం శోచనీయం అధ్యక్ష. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాగూ అటు సిన్సియారిటీ లేదు, అటు సెన్సిబిలిటీ లేదు, ఆయన నుంచి మేమేం ఆశించడం లేదు. కానీ ఒక దళిత బిడ్డగా ఉన్నంత స్థానంలో ఉన్న మీ నుంచి మాత్రం కనీస గౌరవాన్ని ఆశించడం తప్పు కాదని నేను భావిస్తున్నాను. అందుకే అధ్యక్ష నేను డిమాండ్ చేస్తున్నాను, గత 2 ఏళ్లలో జైల్లో పెట్టినట్టు బంధించినట్టు ఆ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఉన్న సంఖ్యలను వెంటనే విడిపించి తాళాలు తీయండి అని నేను మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. కనీసం వచ్చే ఏప్రిల్ 14వ తారీఖు అంబేద్కర్ జయంతి నాటికైనా ఆ సామాన్య ప్రజలు సందర్శన చేసుకోవడం కోసం ఆ విగ్రహాన్ని దర్శించుకొని పూలమాలను నివాళులర్పించే అవకాశం కల్పించండి అని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. ఆ విగ్రహం దగ్గర నిర్మించినటువంటి అద్భుతమైన అధ్యయన కేంద్రాన్ని ఒక నాలెడ్జ్ సెంటర్గా మార్చి ప్రపంచ స్థాయి స్మారక స్నేహంగా వినియోగకు తీసుకురండి అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. సామాజిక వివక్షను వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడిపైనే వివక్ష చూపే ఈ వికృత వైఖరికి ఈ జయంతి నాటికన్నా విముక్తి కల్పించండి అని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా బడ్జెట్ ప్రసంగంలో ఇతరులకు సేవలు చేయడంలో మనల్ని మనం మర్చిపోవాలన్న మహాత్మా గాంధీ సూక్తులు చదివారు. కానీ నాకు మాత్రం అది సాంప్రదాయని, సుక్తిని, శుద్ధపూసని అనే పాటలాగా అనిపిస్తుంది అధ్యక్ష. ఇవాళ క్షేత్రస్థాయిలో జరుగుతుంది ఏంది అధ్యక్ష? సేవ కాదు, భయంకరమైన విధ్వంస కాండ. గాంధీ గారు పేదను బదనాం చేస్తూ కనీసం మానవత్వం లేకుండా పేద ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపిస్తున్నారు. మూసి సుందరీకరణ పేరుతో ఏ రాత్రి జేసీబీలు వచ్చి మా ఇళ్ల మీద పడతాయో అని సామాన్య ప్రాణులు అరచేతులు పెట్టుకొని వణికిపోతున్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎక్కడ అమలు కావడం లేదు అధ్యక్ష. ఇక్కడ నడుస్తుంది కేవలం 8వ వారి రాజ్యాంగం, కాంగ్రెస్ కమిషన్ల భాగోతం అధ్యక్ష. ఇక్కడ జరుగుతున్న దారుణాలు ఢిల్లీలో కూర్చున్న అధిష్టానికి తెలియదా? ఇందుకో నోరు మేపడం లేదు అధ్యక్ష. ఈ విధ్వంసం ఆపడం లేదు. గాంధీ గారి మనవడు తుషార్ గాంధీ గారు స్పందించారు కానీ ఈ కూతురెచ్చలను వ్యతిరేకించారు. కానీ మన నెహ్రూ గారి మునిమన్మడు రాహుల్ గాంధీ గారి నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు అధ్యక్ష. ఇక్కడ కూలుతున్న పారుతున్న పేద మధ్యతరగతి కనులు ఇక్కడ నుంచి వస్తున్న కమిషన్ సంచులలో వారికి వాటా ఉంది కాబట్టి ఈ మౌనం అని భావిస్తున్నాం అధ్యక్ష. గాంధీ గారు అన్నారు, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకని చెప్పారు. కానీ అధ్యక్ష ఈరోజు రాహుల్ గాంధీ గారు రేవంత్ చేసే చెడు చూడకు, పేదల అర్థనాలు వినకు, తెలంగాణలో జరుగుతున్న దానాల గురించి మాట్లాడకు అన్నట్టు ఉంది అధ్యక్ష. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పంపే కమిషన్ల కోసం ఢిల్లీ పెద్దలు కళ్ళు మూసుకున్నారు అధ్యక్ష, చెవులు మూసుకున్నారు అధ్యక్ష. చివరిగా ఒక మాట అధ్యక్ష, మీరు కూలుస్తున్నది పేదల ఇల్లు కాదు, కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీపై ప్రజలు పెట్టుకున్నట్టు నమ్మకాన్ని కూడా కూలుస్తున్నారు అధ్యక్ష. నమ్మి అధికారం ఇస్తే నరకం చూపిస్తున్నారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, బడ్జెట్ విషయానికి వస్తే ఈ సర్కార్ మాటల్లో కోటలు దాటుతున్నాయి కానీ కాళ్ళు తంగేళ్లు దాటడం లేదు అధ్యక్ష. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన 2006 బడ్జెట్ చూస్తే బాధేస్తుంది అధ్యక్ష. పెద్దల సభలో రాజకీయాలు మాట్లాడాలని కాదు అధ్యక్ష, ఒక మాటలో చెప్పాలంటే ఇది బర్కత్ లేని బడ్జెట్ అధ్యక్ష. తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇది బర్కత్ రాని బడ్జెట్ అధ్యక్ష. చదువు సారెడు బల్పాలు దోషడన్నట్లు కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ ఉంది అధ్యక్ష. ప్రజలు ఎదురు చూపులు ఈసారైనా ముగింపు దొరుకుతుందేమో అని ఆశపడ్డారు కానీ ఆ ఆశలని అడాశలేనాక 100 రోజులు అయిపోయాయి, 8 రోజులు దాటిపోయాయి. ఇంకెప్పుడు అని అసంతృప్తిగా ఆగ్రహంతో ప్రశ్నిస్తే జనాలకు సంజాసి లేవు, సమాధానాలు లేవు అధ్యక్ష. 3 బడ్జెట్లు ముగిసిపోయినాయి. మిగిలింది ఒకే ఒక బడ్జెట్ అధ్యక్ష. పూర్తికాలం బడ్జెట్ అర్ధ భాగం అయిపోయింది అధ్యక్ష. చూస్తుంటే ఏమీ కూడా జరిగేటట్టు అనిపిస్తలేదు అధ్యక్ష. ఇది ఎట్లుందంటే అధ్యక్ష, ఈ యొక్క వీళ్ళ బడ్జెట్ చూస్తే కథ చూస్తే భస్మాసుర హస్తం, ఇంటర్వెల్ టైంకి ముందే రక్త కన్నీరు, క్లైమాక్స్ చేరుకునే వరకు ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయం ఇస్తుంది అధ్యక్ష. 3 ముక్కల్లో కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు, హామీలు ఎగ్గొట్టు, కట్టిన వాటిని కూలగొట్టు, ఉన్న పథకాలను చెడగొట్టు అధ్యక్ష. బడ్జెట్లో జరుగుతున్న కేటాయింపులకు వాస్తవంగా ఖర్చు చేస్తున్న నిధులకు ఏమాత్రం పొంతం లేదు అధ్యక్ష. బడ్జెట్లో $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తామని అంబేద్కర్ డాక్టర్ అబ్దుల్ కలాం కొటేషన్ పెట్టి మరీ చెప్పారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ ఎకనామీగా వృద్ధి చేస్తామని, దేశ జీడీపీ 10% కాంట్రిబ్యూషన్ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇది ఆశయమా లేదా భ్రమణ అనే ప్రశ్న చాలామంది మెదలగలుగుతుంది. రాష్ట్రం $3 ట్రిలియన్ లక్ష్యం చేరుకోవాలంటే 25 ఏళ్ల పాటు 11% వార్షిక స్థిర వృద్ధి అవసరం అధ్యక్ష. దీన్ని వార్షికంగా 2 నుంచి 3 బిలియన్ల డాలర్ల నుంచి 10-20 బిలియన్ల డాలర్ల వరకు విదేశీ పెట్టుబడుల ప్రవాహం, తయారీ రంగంలో మార్పు, నిజమైన రాజకీయ సంకల్పం ఉండాలి అధ్యక్ష. కాంగ్రెస్ సర్కార్కి ఇట్లాంటి లక్షణాలు ఇక్కడ కనిపిస్తలేవు అధ్యక్ష. ఈ సర్కార్ కేవలం రుణ సమీకరణ, అవినీతితో కూడిన మెగా ప్రాజెక్టులను మాత్రమే చేపడుతుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆర్థిక పతనం, రాష్ట్ర వనరుల దోపిడీ, విలనుకొనిపోయిన వ్యవస్థగత అవినీతిని కప్పిపుచ్చుకు చేస్తున్న మాయాజాలమే ఈ $3 ట్రిలియన్ అధ్యక్ష. కాంగ్రెస్ సర్కార్ $3 ట్రిలియన్ విజన్ మూసి ఫ్యూచర్ సిటీ ద్వారా చేసే దోపిడీ, ప్రాథమిక మౌలిక సదుపాయ ప్రక్రియ చేపట్టలేని, పాలన సామర్థ్యం లేని ఈ ప్రభుత్వం ఇలాంటి లక్ష్యం చేరుకోవడం అసాధ్యం అధ్యక్ష. నిజంగా చెప్పాలంటే $3 బిలియన్ ఏమో కానీ ఖచ్చితంగా వీళ్ళు ఇంకా కొద్ది కాలం ఉంటే $3 ట్రిలియన్ అప్పు అయితే చేసేటట్టున్నారు అధ్యక్ష. ఇంకా మిగతా విషయాలకు వస్తే అధ్యక్ష, ఉద్యోగాలు శ్రీనివాసరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు అధ్యక్ష, అది అట్లే పోయింది అధ్యక్ష. అదేవిధంగా కాంగ్రెస్ విజయోత్సవాలు జరుపుతుంటే నిరుద్యోగ యువత కాంగ్రెస్ బూటపు క్యాలెండర్లు సంవత్సరికాలుగా చేశారు అధ్యక్ష. అశోక్నగర్ చౌరస్తాలో నిరుద్యోగుల మీ హామీలు సంవత్సరికాలు చేస్తారు తప్ప తద్దినాలు పెడుతున్నారు. త్వరలో విడుదల అన్న డైలాగ్స్ హెడ్డింగ్ చూసి విసిగిపోయారు అధ్యక్ష. ఇప్పటికైనా ఆ ఉద్యోగులు నోటిఫికేషన్ విడుదల చేయాలని మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. ఒక్కటి మాత్రం చేశారక్క అధ్యక్ష, ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం తీసుకొచ్చారు అధ్యక్ష. 2020-2021లో కేసీఆర్ ప్రభుత్వంలో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసినటువంటి రామకృష్ణారావుకి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు అప్పుడు ఉన్న డిస్కషన్ చేసి, ఎందుకంటే రైతులకు రైతు బీమా ఇస్తున్నాం, మిగతా ప్రజలకు కూడా బీమా చేయాలనే ఆలోచనతో చాలాసార్లు డిస్కషన్ చేస్తే చాలా విషయాలు కూడా అప్పుడు ఉన్న ప్రభుత్వంలో రామకృష్ణారావు గారికి ఆ విషయాలని తెలిసి ఎట్లా బడ్జెట్లో పెట్టాలి, దాన్ని ఎట్లా చేయాలనే విషయాలు కూడా అప్పుడు చర్చించడం జరిగింది అధ్యక్ష. ఆయనకు 6 నెలల ఎక్స్టెన్షన్ ఇవ్వడంతో బహుమతిగా ఆయనకు అది ఇవ్వడం జరిగింది. ఆ బీమాను మా మేనిఫెస్టోలో బీఆర్ఎస్ గా పెట్టారు. దాన్ని పూర్తిగా కండిషన్ లేకుండా దాన్ని చేయాలని చెప్తున్నా అధ్యక్ష. లాస్ట్ అధ్యక్ష, ఈ బడ్జెట్ లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంకి వచ్చిన తర్వాత రైతులకు జరిగిన మేలు గుండు సున్నా,
మహిళలకు కేసీఆర్ కిట్లు గుండు సున్నా, గర్భవతుల న్యూట్రిషన్ కిట్లు గుండు సున్నా, వృద్ధులకు 4,000 పెన్షన్లు గుండు సున్నా, దివ్యాంగులకు 6,000 పెన్షన్లు గుండు సున్నా, మహిళలకు మహాలక్ష్మి కింద 25 గుండు సున్నా, నిరుద్యోగులకు గుండు సున్నా, ఉద్యోగులకు పిఆర్సీ గుండు సున్నా, రిటైర్ ఉద్యోగులకు బెనిఫిట్లు గుండు సున్నా. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన మూలంగా దేశంలో తగ్గిన గౌరవం కూడా గుండు సున్నా. ఈ ప్రభుత్వ విధానాలను మార్చుకోకుంటే నియంత్రణ భవిష్యత్తు. థ్యాంక్ యూ అధ్యక్ష, నాకు అవకాశం. The house is adjourned for tea break.